అసలు వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. చాలా మంది ఇదిగో చేతబడి చేశారని, బాణమది చేశారని, వీళ్ళు ఎలా చచ్చిపోతున్నారు, మా గ్రామానికి ఏదో అయ్యిందని చెప్పని చాలా రకాలుగా పుకార్లు పుట్టించారు. కానీ అక్కడ ఒక నీటిలో ఏదో వైరస్ కలిసి ఆ వైరస్ వల్ల వీళ్ళందరూ చచ్చిపోతున్నారని చెప్పని వాట తెలియగానే ఆ ప్రమాద బాధితులైనటువంటి వారందరినీ, ఆ రోగం ఉన్నటువంటి వారందరినీ చాలా మంది ఎంపీలు వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. అంటే ఒక ప్రమాద స్థాయిని బట్టి అధికారులు వస్తూ ఉంటారన్నమాట. ఒక ప్రమాదం తీవ్ర స్థాయి, ఒక 40 మంది చచ్చిపోయారు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళారు. అదే ఒక 100 మంది చనిపోయారంటూ ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి వస్తాడు, ప్రధానమంత్రి వస్తారు. ఎందుకు? ప్రమాదం యొక్క తీవ్రతను బట్టి ఏమంటే అధికారులైనటువంటి వారు వచ్చి వారిని పరామర్శిస్తూ ఉంటారు. మరి యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. యేసు వచ్చాడు. ప్రమాద స్థాయి ఎంత తీవ్రంగా ఉంటే యేసు రావాలి, దేవుడు రావాలి. యేసు ప్రభు ఎవరో తెలుసా? దేవుడు అండి. వచ్చాడు. ఒక నాయకుడు కాదు, ఒక లోకంలో ఉన్న ఒక నాయకుడు వస్తేనే మనం గొప్పగా అనుకుంటాం. ఎవరైనా మరి క్రిస్మస్ స్థాయిలో వస్తారు, చాలా మంది నాయకులు వస్తూ ఉంటారు, చర్చిలను సందర్శిస్తూ ఉంటారు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈ టైంలో మరి మనకి ఎంతమంది, ఒక 30 మంది 20 మంది కనపడతారు. కానీ ఎవరైనా నాయకులు వచ్చారు అనుకోండి, ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారనమాట. అంటే ఎందుకంటే నాయకుడు వచ్చాడు కాబట్టి మనం కనపడాలి అని చెప్పని వస్తూ ఉంటాం. అంటే ఒక నాయకుడికే ఎంత విలువ ఇస్తున్నాం, మనం ఎంత ఘనతనిస్తున్నాం, ఆయన సన్మానిస్తున్నాం. మరి దేవుడు ఈ సృష్టిని కలగజేసిన దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, అసలు పుట్టిన ఆయన ఎంత గొప్పవాడు మనం చూడగలిగితే, ఈ లోకంలోనికి వచ్చిన ఆయన ఎంత గొప్పవాడు మనము చూడగలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆయన ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆహారభూతుడు. యేసుక్రీస్తు ప్రభు వారంటే ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారంటే ఏదో మనము క్రిస్మస్ టైంలో వచ్చి మనం ఏదో ఒక 4 రోజులు మనం కూడుకొని సరిపోయిందిలే, ఇక ఆయన ఆరాధించాము, పండగ చేసుకున్నాము, ఇంకా హాయ్ బాయ్ అని అనుకుని వెళ్ళేటటువంటి వారు కాదు. ఆయన కలగజేసిన దానిని నీవు ప్రతిరోజు అనుభవిస్తున్నావు. ఆయన ఆది సంభూతుడు. ఆయన ఎలయనగా ఆకాశములన్నీ భూమి అందున్నవన్నీ దృశ్యమైనవి గాని, నీకు కనబడే గాని అదృశ్యమైన ఉన్నవి. గాలి కనబడదు. ఎన్నో శక్తులు ఉన్నాయి, మనకు కనబడవు. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైన అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. యేసు అంటే ఎవరు అనుకున్నారంటే సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఈ భూమిని కలగజేసిన వాడు, ఈ సృష్టిని కలగజేసిన వాడు, ఈ భూమి ఆకాశమును కలగజేసిన వాడు, మరి కనబడే వాటిని కానీ కనబడినటువంటి వాటిని కానీ వీటన్నిటిని సమస్తాన్ని కలగజేసినటువంటి వాడంటే దేవుడు అంటే సామాన్యుడు. ఏదో మనం దేవుడు చాలా తక్కువగా అనుకుంటున్నాం.
దేవుడు చాలా చిన్నతనంగా మనం చూస్తున్నాము, కానీ ఆయన ప్రమాదములో ఉన్న వారిని రక్షించడానికి నశించి పొందుతారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి, నాశనంలో ఉన్నటువంటి వారిని మరి రక్షించడానికి ఆయన వచ్చాడండి. ఆయన ఎంత గొప్పవాడండి! ఎందుకంటే ఆయన ఎంత, ఇప్పుడు ముందు చెప్పుకొచ్చాను, ప్రమాద స్థాయిని బట్టి, ప్రమాద తీవ్రతను బట్టి మన దగ్గరికి నాయకులు వస్తూ ఉంటారు. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అది మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎంత ప్రమాద స్థాయి ఎంత తీవ్రతంగా ఉన్నదో అది మనం తెలుసుకోలేకపోతున్నాము. చాలా ప్రమాదంలో ఉన్నారండి మనుషులు. ఎంత ప్రమాదంలో ఉన్నారంటే చాలా ప్రమాదంలో ఉన్నారు. ఆ ప్రమాదము వారు ఎరగలేకపోతున్నారు. నేను ఈ ప్రమాదంలో ఉన్నాను అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సాధారణంగా చూడండి, ఈ క్రిస్మస్ టైంలో చాలా మంది ఇళ్ళకు ముందు ఇళ్ళకు వస్తూ ఉంటారు. ఇళ్ళకు వచ్చి రేపు క్రిస్మస్ అనగా ఈ రాత్రి పూట ఏమంటారు హాయ్ హాయ్ అచ్చే హాయ్ అని చెప్పని సంతోషకరమైన సువార్త వచ్చిన దీన్ని లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనమా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ఈ మాట చెబుతూ ఉంటారు. ఈ మాట చెబుతూ ఉంటారు. చదవండి లోక సువార్త 2వ అధ్యాయము. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ దూత వచ్చి ఎవరితో చెబుతుంది? గొర్రెల కాపరులతో చెబుతుంది. గొర్రెల కాపరులతో దూత వచ్చి చెబుతుంది. దూత గొర్రెల కాపరులతో చెబుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు రక్షకుడు నేను మీ కొరకు పుట్టి ఉన్నాడు అని, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని దూత ఎవరితో చెప్పింది? గొర్రెల కాపరులతో చెప్పింది. దూత గొర్రెల కాపరులతో చెబుతుంది ఏమని? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అంటారు. ఆ మాట తీసుకొని ఈ రోజున సమాజంలో చాలా మంది ఇంటిని తిరిగి ఏమన్నారు? నా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అంటూ ఉంటారు. ఏమంటే మరి అనే వాళ్ళకి రక్షకుడు కాదు ఆయన. ఇంటికి వెళ్ళి అదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడు, నీ కొరకు పుట్టలేదా? ఆయన అందరి కొరకు, అందరి కోసం పుట్టాడు. దూత అవసరం లేదు, దూతలకు అవసరం లేదు. యేసుక్రీస్తు వారు యేసు ఎవరికి కావాలంటే నాశనంలో ఉన్నటువంటి వారిని, పాపములో అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అంటే పాపములో అందరం ఉన్నాము. మీకోసం కాదు యేసు వచ్చింది, మనందరి కోసం వచ్చాడు ఆయన. మనందరి కోసం ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే నాశనములో ఉన్నటువంటి మనలను మరలా రక్షించడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాపంలో ఉన్నాము, అపరాధంలో ఉన్నాము, నాశనంలో ఉన్నాము. నాశనంలో ఉండి కూడా ఏమంటే మనమే ఉన్నామంటే ఇదిగో నీకోసమే యేసు పుట్టాడు, ఇదిగో నీకోసమే దేవుడు పుట్టాడు. నీకోసం కాదు, మనందరి కోసము యేసు పుట్టాడు. మనం ఏమనుకుంటున్నామంటే మనం ఏమనుకున్నామంటే మనం చాలా సేఫ్ జోన్ లో ఉన్నాము, మనకి దేవుడు అవసరం లేదని చెప్పని మనమేదో గొప్పవారిలాగా. నేను గొప్పవాడిని కాదు, సేవకులైనటువంటి మేము కూడా గొప్పవాళ్ళం కాదు. ప్రతిరోజు మేము కూడా దేవుని పనిలో ఉంటూ మా పాపాలను ఒప్పుకుంటూ దేవుని యందు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తున్నది అంటాడు. వెలుగు సంబంధమైన కానీ మనకు కూడా యేసు అవసరము, యేసు రక్తం అవసరము, అందరికీ యేసు అవసరం. మరి నువ్వు దేవుని తెలుసుకున్నావా? తల్లి చెబుతుందంట, మరి అంతకుముందు చెబుతానే ఉన్నాను, పిల్లలకి జాగ్రత్త చెబుతుందంట. ఏమని? అమ్మా మీరు గూడులోనే ఉండండి. పక్షి చెబుతుందంట, మీరు గూడులో ఉండండి, బయటికి రామాకండి అమ్మా, మీరు గూడులోనే ఉండండి. గూడి నుంచి కనుక మీరు బయటకు వచ్చారంటే బోయోడు వస్తాడు. ఏం చేస్తాడు? వల వేస్తాడు. వల వేసుకొని మిమ్మల్ని అందరిని పట్టుకొని వెళ్ళిపోతాడు. వల వేసి పట్టుకొని వెళ్ళిపోతాడని చెప్పని తల్లి చెబితే పిల్లలు వినలేదంట మాట.
పిల్లలు వినకుండా బయటకు వచ్చి అమ్మ చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకొని పాట పాడుకుంటున్నాయి. ఏడు వస్తాడు, వలను వేస్తాడు, పట్టుకుపోతాడని పాటలు పాడుకుంటున్నాయి అంట. పాట పాడుకుంటుంటే ఆ బోయేవాడు వచ్చాడంట, వల వేసాడంట. వల వేసి పట్టుకొని పోతుంటే కూడా ఈ పిల్లలన్నీ ఆ వలలో ఉండి పాట పాడుతూనే ఉన్నాయి అంట. ఇంకా పాట పాడుతూనే ఉండి అంట. ఏమని? ఇదిగో బోయేవాడు వస్తాడు, వల వేస్తాడు, పట్టుకుపోతాడు అని. ఈరోజు సమాజం అంతా అపవాది బందీకాలలో ఉంది, అపవాది యొక్క వలలో ఉన్నది. వాడు ఆనందపడుతున్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము వారు గాలము వేసి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే, వారు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడా? ఊరును వగ్గి చిక్కించుకొని ఉన్నాడు. వలలో అపవాది వాడి వలలో అందరిని కూర్చుకుంటున్నాడు. ఆ సంతోషముతో గంతులు వేస్తున్నాడు. వల వేసి కూర్చుకున్నాడంటే, వల ఒక చేప పడాలంటే ఏం చేస్తాము? ఎర వేస్తాము. అపవాది అనేక విధాలుగా ఈ రోజున్న సమాజంలో ఉన్నటువంటి వారందరికీ అనేకమైనటువంటి ఎరలు వేసి అపవాది వాడి యొక్క వలలోకి లాక్కుంటున్నాడండి. ఎలా లాక్కున్నాడంటే ప్రమాదం. ఇప్పుడు వలలో ఉన్నాడు, అపవాది యొక్క వలలో ఉన్న ఈ రోజున్న సమాజం అంతా ఆ వలలో ఉన్నటువంటి వారిని, అపవాది యొక్క చెరలో ఉన్నటువంటి వారిని, ఆ నాశనంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పుట్టాడు. ఒక పక్క అదృశ్యంగా ఉన్నటువంటి దెయ్యము పనిచేస్తుంది, ఒక పక్కన అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు కూడా ఇదిగో నా కుమారుడు నా దగ్గరికి రావాలి, నన్ను తెలుసుకోవాలి, నన్ను నా దగ్గరికి రావాలి అనే దేవుని యొక్క సంకల్పం అండి. ఇది ఎప్పుడుదో తెలుసా? అనాది సంకల్పం అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టడానికి ఆయన ఎప్పుడో నియమింపబడ్డాడు. మనిషి పాపం చేస్తాడని దేవుడికి తెలుసు. ఆ పాపము నుండి ఆ యేసుని మరలా రక్షిస్తాడని చెప్పని దేవుడు ముందుగానే అనుకున్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడగలిగితే, యేసు ఎప్పుడు నియమింపబడ్డాడు, యేసు ఎప్పుడు పుట్టాలని దేవుడు అనుకున్నారంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. నువ్వు పుట్ల, నేను పుట్ల, ఈ సృష్టి పుట్టక ముందే క్రీస్తు పుట్టాలి. చదువు. తనను మృతులలో నుండి లేపి తనను మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలము. ఇప్పుడు మనందరం ఏ దినాల్లో ఉన్నాం? లేదా కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము అందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఈ దినముల అంతము, అంత్య దినాలు అంటారు వీటిని. యుగాంతమందు అన్నాడు. అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. ఆ అంత్య దినాల్లోనే క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడు అంటే పాపములు అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనందరం ఉన్నాం. చూడండి, రోగంతో ఉన్నాం. మెడిసిన్ మాత్రం సిద్ధంగానే ఉంది. ప్రతిరోజు మెడిసిన్ పడుతుంది. ప్రతిరోజు వాక్యమైనటువంటి మెడిసిన్ పడుతూనే ఉంటుంది. ఈ మెడిసిన్ తీసుకొని మెడిసిన్ ఎక్కడికి వెళ్ళాలా? చెవులు దాకా వెళ్ళకూడదు. మెడిసిన్ చెవులు దాకా వెళ్తే ఆ పని చేయదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిల్లలు తెచ్చుకుంటాం. బిల్లలు తెచ్చుకొని జేబులో పెట్టుకొని తిరిగితే రోగం తగ్గదు. ఆ బిల్లలో నోట్లోకి వెళ్ళి మింగితే ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనతను ఆ బిల్ల తగ్గిస్తుంది. అలాగే వాక్యము కూడా ఎవరి చెవులు దాకాదు, ఎవరి హృదయంలోనైతే వెళుతుందో ఆ హృదయంలోనికి వెళ్ళి ఫలిస్తుందండి, ఫలింపజేస్తుందండి. కనుక మనం ఎలా ఉన్నాము? మనం నాశనంలో ఉన్నామా? మన సేఫ్ జోన్లో ఉన్నామా? మన పరిశుద్ధులుగా ఉన్నామా? మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం మరలా బాప్తిసం తీసుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. మన బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎంత దేవుడి పనులు చేసినా కానీ నువ్వు టికెట్ లేని ప్రయాణం చేసినట్టే. టికెట్ లేని ప్రయాణం ఏందమ్మా?
చేసినట్టే తీసుకెళ్తావు, ఏదో రోజు తీసి వస్తాడు, తీసేసేస్తాడు అన్నమాట. వద్దు అవసరం లేదు, వెళ్ళిపోండి. పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధుడుగా మారండి, బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి. ఈ మారు మనసు పొంది దేవునికి ఇష్టడుగా బ్రతకండి. ఆయన వచ్చాడు ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఎవరి కోసం? కొందరి కోసం కాదు, అందరి కోసం వచ్చాడు. మన స్థితిని, మన స్థాయిని, మన యొక్క సామర్థ్యం, ఎంత పాపంలో ఉన్నాం మనం, ఎంత పాపంలో ఉంటే ఆ దేవుడే శరీరధారి ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ దేవుడే తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద పుట్టవలసినటువంటి అవసరం వచ్చింది. నా కోసం దేవుడు వచ్చాడా? నా పాపముల నిమిత్తం దేవుడు చనిపోయాడా? ఏమంటే నా కోసం ఎవరన్నా ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఊరంతా గోల అయిపోతుంది. ఊరే వాళ్ళ సత్యాన్ని చూడటానికి ఎమ్మెల్యే వచ్చేవాడు అని అనుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం, ఘనంగా చెప్పుకుంటాం. ఇక ముఖ్యమంత్రి వస్తే ఇంకా గొప్పగా చెప్పుకుంటాం, ప్రధానమంత్రి వస్తే ఇంకా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది నీకోసం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అధికారులందరినీ మించినటువంటి లోకరక్షకుడు అనే దేవుడే నీ కోసం దిగి వచ్చాడండి. ఆయన ఎక్కడో లేడు, మీతోనే ఉన్నాడు. మీ హృదయం అనే తలుపుల యొక్క నేటికి ఈ వాక్యం అనేటువంటి వాక్యం ద్వారా తట్టుతూనే ఉన్నాడు. ప్రకటన 3:20 ప్రకటన గ్రంథము 3:20 కలిగితే, ఇదిగో నేను తలుపునంత, ఇదిగో వాక్యమేనండి. హృదయం అనే తలుపు దగ్గర నుండి అది తడుతూ ఉంటుందండి. వాక్యమేనండి మనిషిని మారుస్తుంది, వాక్యమేనండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది, వాక్యమేనండి మనుషులను పరిశుద్ధులుగా చేస్తుంది. క్రీస్తేనండి మనుషులను మార్చగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. క్రూరులు మారిపోయారు, దొంగలు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, బైబిల్ దూషించినటువంటి వారు మారిపోయారు, బైబిల్ని తొక్కినటువంటి వారు మారిపోయారు. ఎంతో మంది మారిపోయి నేటికి సాక్షులుగా మనం ఎంతో మందిని మనం చూడగలం. నీవంత నేనంత. ఇదిగో నేను తలుపులతో నిలుతోని తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల హృదయం అనే తలుపు తీయాలి. నీ హృదయంలో దేవుని ఆహ్వానించాలి. నేను వారి వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను రోజు మనతో ఉంటాడు అంటున్నాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఏం కావాలండి? దేవుడు మనతో ఉంటే మనకు ఆనందం అండి. ఆయన పుట్టుకతో ఆనందపడటం కాదు, మనలో ఒక సభ్యుడిగా ఉంచుకొని మనం ఆనందపడతాం. నాలో ఉన్నాడండి దేవుడు, నాకు ఆనందం, నాకు సంతోషం, నాకు హ్యాపీ. అలాగే దేవుడు కూడా మీ అందరిలో కూడా ఉండాలని, ఆ మీలో ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మారి బాప్తిసం తీసుకొని దేవుడి కోసం యథార్థంగా బ్రతుకుతారని, మీరు కూడా నాశనంలో ఉన్నారు అది తెలుసుకోండి. మీరు కూడా ప్రమాదంలో ఉన్నారు అది తెలుసుకోండి. ప్రమాదంలో ఉండి పండగ చేయటం కాదు, ప్రమాదాన్ని నుంచి రక్షింపబడి మీరు పండగ చేసుకుంటే దేవుడికి ఆనందం, మాకు ఆనందం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ఒక ప్రమాదం జరిగినప్పుడు రక్షకుని యొక్క అవసరం మనకు ఉంటుంది.